వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, మనం ఎప్పుడు సీరియస్ గా ఉండే సింహం గురించే విన్నాం. కానీ ఇవాళ అలా కాదు, ఓ కొత్త కథ చెప్పబోతున్నా. అది సరదా సింహం కదా. అదొక అందమైన నగరం. ఆ నగరంలో ఓ పెద్ద జూ ఉంది. అదే జూలో ఓ సింహం ఉండేది. దాని పేరే సరదా సింహం. అది అందరితోటి చాలా సరదాగా హుషారుగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేది. దానికి అసలు కోపమే రాదు. అదే జూకి ఓ మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ అంటే సరదా సింహానికి చాలా ఇష్టం. హాయ్ మాస్టారు అంటూ రోజు సింహమే పలకరించేది ఆయన్ని. ఆ మాస్టర్ కూడా దూరంగా ఉండి బోల్డ్ ముచ్చట్లు చెప్పేవారు. అదే జూకి ఓ బామ్మగారు తన మనవరాల్ని తీసుకుని రోజు వచ్చేవారు. సరదా సింహం ఉన్న చోటుకి తన మనవరాల్ని తీసుకొచ్చి సింహంతో సరదాగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా మంది స్నేహితులు ఏర్పడ్డారు ఆ సింహానికి. అయితే వీళ్ళందరికన్నా సింహానికి ఒక్కళ్ళంటే చాలా ఇష్టం. అది ఎవరనుకుంటున్నారా? ఆ జూ సంరక్షకుని కొడుకు చింటుగాడు. వాడైతే సింహం దగ్గరకు వచ్చి సింహాన్ని ముద్దాడి మరీ స్కూల్కి వెళ్లేవాడు. కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు చింటుగాడు సింహం ఉండే గుహకి తలుపేయటం మర్చిపోయాడు. అది సింహం గమనించింది. ఓహో, ఇవాళ తలుపేయటం మర్చిపోయినట్టున్నాడు. సరే, మనమే అలా కాసేపు బయటికి వెళ్ళొస్తే సరే. రోజు వాళ్లే వచ్చి నన్ను పలకరిస్తున్నారు, ఇవాళ నేనే వెళ్ళి వాళ్ళని పలకరిస్తాను అనుకుంటూ జూ బయటికి నడిచింది. అలా కొంత దూరం వెళ్లేసరికి తనకి ఇష్టమైన మాస్టర్ కనబడ్డారు. హాయ్ మాస్టారు అంటూ మాస్టర్ని పలకరించింది. ఒక్కసారి తల ఎత్తి సింహం కేసి చూసి హాయ్ అంటూనే కింద పడిపోయారు. అయ్యో, ఇలా పడిపోయారేమిటి అనుకుంటూ ముందుకు నడిచింది. ఇంకో చోట బామ్మగారు కూరలు కొంటూ కనపడ్డారు. బామ్మగారి దగ్గరికి వెళ్లి హాయ్ బామ్మగారు అంది. బామ్మగారు అంతే ఒక్కసారిగా అలా చూస్తూ కూరలు సింహం మీదకి విసిరేసి పారిపోయారు. కొంచెం దూరంలో పెళ్లి ఊరేగింపు వస్తోంది. అందరూ గానా భజనాలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సరదా సింహం ఊరుకుంటుందా? వెళ్లి వాళ్ళ మధ్యలో నిలబడింది. అయ్య బాబోయ్, సింహం వచ్చింది అంటూ అందరూ అక్కడి నుంచి ఒక్క ఉదుటని పారిపోయారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం మెళ్ళ దండలు అలా విసిరేసి పారిపోయారు. ఆ దండలు వచ్చి సింహం మెళ్ళ పడ్డాయి. ఆ దండలు చూసుకుని సింహం మురిసిపోతూ అటు ఇటు చూస్తోంది. సింహానికి ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ ముందుకు నడిచింది. ఈలోగా రై రై అంటూ గంటల కారు వచ్చి తన ముందు ఆగింది. అందులోంచి ఫైర్ మెన్లు పెద్ద పెద్ద నీళ్ల గొట్టాలతోటి అటువైపు నుంచి ఇటువైపు నుంచి సింహం మీదకి నీళ్లు వదులుతూ ముందుకు రాసాగారు. ఆ నీళ్లు సింహం మీద పడి హచ్ హచ్ అంటూ తుమ్ముతూ ముందుకు పరిగెడుతోంది. ఎందుకు వీళ్ళు నాకు స్నానం చేయిద్దామనుకుంటున్నారు? నేను జూలో చేసే వచ్చాను, మళ్ళీ ఇక్కడ ఎందుకు? అయినా వీళ్ళని ఎవరు రమ్మన్నారు అని అనుకుంటూ దిక్కులు చూస్తోంది. పాపం సింహానికి తెలియదు కదా ఎవరో సింహం వచ్చిందని కంప్లైంట్ ఇస్తే వచ్చారని. సింహం తనలో తను అనుకుంటోంది, ఇదేమిటి, జూలో ఉన్నప్పుడు అందరూ సరదాగా మాట్లాడేవారు, ఇక్కడ నేనే వాళ్ళ దగ్గరకు వస్తే నాతో ఎవరూ మాట్లాడట్లేదు సరికదా, అందరూ భయపడి పారిపోతున్నారు, ఎందుకో ఏమిటో అనుకుని వెనక్కి తిరిగేలోపు హాయ్ సరదా సింహం అంటూ వెనక నింటి చింటూగాడు పిలిపినబడింది. అంతే, ఇక సింహానికి ఆనందమే ఆనందం. అప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయింది. చింటూ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. చింటూ దాని భుజం మీద చెయ్యేసి నిమురుతూ పదా మనం వెళ్దాం జూకి అంటూ తీసుకెళ్తున్నాడు. అలా తీసుకెళ్తుంటే ఇళ్లలోని వాళ్ళు పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు. అప్పటి నుంచి సింహానికి మరింత మంది అభిమానులు పెరిగారు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.